చేత కాదు దీపమ్మ నన్ను సీఎం అని చేయమని నేను ఇస్తా. నెలకి 40,000 సంపాదిస్తున్నా. నేను లారీ డ్రైవర్, నెలకి 40,000 సంపాదిస్తా. నేను ఇస్తా ఖజానా. ఎలా సంపాదించాలని నా దగ్గర రమ్మను. 4 రోజులు సోషల్ నేర్చుకోమని. సూపర్ 6 అమలు ఎలా జరపాలి. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అన్నారు ముఖ్యమంత్రి. ఆ మాట ఆడ బేవర్స్ నా కొడుకు కాబట్టి ఆడికి తెలియదు రాజకీయం ఎలా చేయాలో. ఆడ పుట్టుకతో రాజకీయం వెలుగు తెలిస్తే కుల భేదం చూసుకోకూడదు. కుల మత భేదాలు. ఇప్పుడు రైతు బజార్ ఉంది. చాకలోడు కొనాలి, మంగళోడు కొనాలి, వీడు కొనాలి అనేది. ఎవడు డబ్బు ఉంటే వాడు కొనుక్కోవచ్చు. నీకు శాతనైతే పథకాలు ఇవ్వకపోతే ఆ కులం ఈ కులం నువ్వు క్యాస్ట్ తో నీకు పని లేదు. నీ వల్ల కాకపోతే దిగిపో, చేత కాకపోతే దిగిపో. నన్ను సీఎం అని చేయి, నేను ఇస్తా. పవన్ కళ్యాణ్ ఊగాడు కదా, నేను సినిమా చేస్తే 200 కోట్లు వస్తుందని. ఒక సినిమా చేసి పేదోళ్ళని బతికిచ్చు. ఒక సినిమాని చేసి పేదోళ్ళని బతికిచ్చు. నువ్వు పేదోళ్ళు విలమైపోతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ చెప్తున్నారు. ఎవరికి ఇచ్చాడు 20 లక్షలు? అసలు కంపెనీలు ఏవి ఇవ్వడానికి? కంపెనీలు ఏవి? ఎక్కడ కట్టారు కంపెనీలు? అమరావతిలో బొచ్చి కట్టారు. నేను వెళ్తే ఒకటి లేదు. ఏముంది అమరావతిలో? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడు జనాన్ని. ఇప్పుడు ఇవ్వకుంటే సోమరిపోతులు అవ్వలేదు అంటే 99 మంది 5 రూపాయలు భోజనం, పెళ్ళానంత 100 రూపాయలు 200 కూలి తెచ్చుకుంటాడు. సాయంత్రం క్వార్టర్ తాగుతున్నాడు 99 రూపాయలు పెట్టి. చేతకపోతే దీపమాను నన్ను సీఎం అని చేయి. చేతగా హామీలు పెట్టి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? 40 సంవత్సరాల అనుభవం ఉంది కదా చంద్రబాబు. నా బొచ్చు ఉంది 40 సంవత్సరాలు. అడిగి నా బొచ్చు ఉంది. అడిగి అనుభవం ఉందా? నా బొచ్చు ఉందా? వాడి ఆస్తులు కాపాడుకోవడానికి కోసం వాడి ఆస్తులు పాకుండా ఉన్నగా అడిగే రాజధానిలోనే వాడికి బొచ్చు ఆస్తులు ఎకరాల స్థలాలు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇది సీఎం అయ్యాడు. ఇది సీఎం అయ్యాడు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి సీఎం అయ్యాడు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి సీఎం అయ్యాడు. వాడికి ఎవడో ఓట్లేలా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.